ప్రధానంగా ఉన్న సమస్యలేంటి? ప్రజలకు నేను వెళ్ళి వాళ్ళని అడిగితే ప్రధానమైన సమస్య ప్లాట్లు. 20 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి, 40 ఏళ్ళ నుంచి కూడా కిరాయికి ఉన్నాం, కిరాయి కట్టుకోలేకపోతున్నాం, మా బతుకులు ఇలా ఉన్నాయని చెప్తున్నారు. తప్పకుండా సీఎం దృష్టి తీసుకుపోవడం జరిగింది. ఆయన మాట కూడా ఇచ్చిండు, ఎక్కడైనా స్థలం చూడండి. ఆల్రెడీ సిద్ధాపురే సరిపోతుండే, అది వేరే 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 వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీ దాన్ని దుర్వినియోగం చేసేసింది. దానికి కానీ ఇప్పుడు వెంకటాపురంలో ల్యాండ్ చూడడం జరుగుతుంది. అది తీసుకొని సదాస్పేట పట్టిన ప్రజలందరూ కూడా ఇంటి కళ నెరవేర్చడానికి మేము కాంగ్రెస్ పార్టీని సిద్ధంగా ఉన్నాం. సదాశివపేటలో ఉన్న నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చే భరోసా ఏంటి మేడం? నిరుద్యోగులు మరి 10 ఏళ్లలో రిక్రూట్మెంట్ ఎక్కడ జరగలే. వాళ్ళు చెప్పిండ్రు నీళ్లు నిధులు నియామకాలు, ఎక్కడ నియామకాలు జరగలేదు. తప్పకుండా ఇక నేను ఇండస్ట్రీ చైర్మన్ కాబట్టి ఈ రోజుల్లో ఉద్యోగాలు అంటే మన కాంపిటీషన్ ఎక్కువైపోయి అందరికీ రావడం కష్టమే. దయచేసి ఇక్కడ ఆరూరులో కానివ్వండి, మన సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఇండస్ట్రీలు తేవడం జరుగుతుంది. వాళ్ళకి నేను స్థానం కల్పిస్తా, ఉపాధి కల్పిస్తా. ఎందుకంటే లోకల్ వాళ్ళకే ప్రిపరేషన్ ఇవ్వాలని కంపెనీ వాళ్ళ మేనేజ్మెంట్కి చెప్పి ఉద్యోగాలను నేను పెట్టడానికి నేను ఆలోచన చేసుకోవడం జరిగింది. మహిళలను పెట్టిస్తా, యువకులను కూడా పెట్టిస్తాం. ఇప్పుడు సహకార సంఘాల ద్వారా మహిళలకు ఎంతో అభివృద్ధి అయితే ప్రభుత్వం అందిస్తుంది. ఇక్కడ ఉన్న మహిళలకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? నేను మహిళలు ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, అమ్మ నువ్వు గ్రూప్లో ఉన్నావా లేదా అని అడుగుతున్నా. గ్రూప్లో లేకపోతే ఉండు తల్లి, సీఎం గారు కోటీశ్వరాలు చేస్తా అన్న అంటే వాళ్ళకి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టో, మరి ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి, ఆ బస్సులను కూడా వీళ్ళకే మెయింటెనెన్స్కి ఇచ్చేసి మరి ఎట్లయితే శ్రీనిధి కట్టుకుంటూ ఎట్లా బకాయి తీరుతుందో మరి బస్సులకు కూడా అట్లే కట్టవచ్చు. సంగారెడ్డిలో మీ అందరికీ తెలుసు పెట్రోల్ పంపు ఓన్లీ మహిళా గ్రూపులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు సొంతగానే మాది అనే ఫీలింగ్తో నడుపుతున్నారు. అది కట్టడం ఇన్స్టాల్మెంట్ బేసిక్గా కట్టడం అయిపోతే ఆ పెట్రోల్ పంపు వాళ్ళే యజమానులు అయిపోయే విధంగా చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలు చెప్తున్నా, ఇవి మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే బస్సు ఫ్రీ ఎక్కడైనా పోతున్నారు, కరెంటు ఫ్రీ ఇచ్చినాం. ఇప్పుడు భారం అంతా ఆడవాళ్ళం వస్తాం. ఇంట్లో ఉన్న సమస్యలు ఆడవాళ్ళకి తెలుస్తాయి. కరెంటు ఫ్రీ ఉంది, సన్న బియ్యం వస్తున్నాయి, రేషన్ కార్డులు వచ్చినాయి. మరి ఇంకా కూడా చేయడానికి ప్రభుత్వం ఉంది. సొంత ఇంటికి అలా అడుగుతున్నారు. తప్పకుండా స్థలం ఉంటే 5 లక్షలు ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు, స్థలం లేకపోతే ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళకి స్థలం ఇప్పించి మరి వాళ్ళ ఇంటిని కూడా కళను నెరవేర్చడానికి మేము ఈరోజు అధికార పార్టీగా ప్రజల ముందుకు చెప్పగలుగుతున్నాం. తప్పక చేసి చూపిస్తాం.